బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. అనేక సంచలనాలు నమోదయ్యాయి. ఓ సామాన్యుడు టైటిల్ విన్నర్ కావడం ఆడియన్స్కి ఫుల్ కిక్ ఇచ్చింది. రైతు బిడ్డ ట్యాగ్ హౌస్లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ తన గేమ్తో ప్రేక్షకుల మనసులు దోచేశాడు. ఇక హౌస్లో గొడవలు, రాజకీయాలు, గ్రూప్స్ కాకరేపాయి. ముఖ్యంగా స్పై బ్యాచ్ వర్సెస్ పా బ్యాచ్ సీజన్గా 7 సాగిపోయింది. శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్ స్పై బ్యాచ్ కాగా, సీరియల్ నటులు శోభా శెట్టి, ప్రియాంక సింగ్, అమర్దీప్ స్పా బ్యాచ్. పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్, అర్జున్ అంబానీ, ప్రియాంక జైన్, యావర్ ఫైనల్కి వెళ్లారు. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా, అమర్దీప్ రన్నర్ అయ్యారు. మొదటి నుండి టైటిల్ ఫేవరెట్గా ప్రచారమైన శివాజీ 3వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మేకర్స్ త్వరలో వాళ్లకు గుడ్ న్యూస్ చెప్పనున్నారని సమాచారం అందుతుంది. జూన్ నుండే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఏర్పాట్లు మొదలు కానున్నాయట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలుపెట్టనున్నారట. మేకర్స్ టాప్ సెలబ్రిటీస్ని సంప్రదిస్తున్నారట. వెండితెర, బుల్లితెర సెలబ్రిటీస్తో పాటు సోషల్ మీడియా స్టార్స్ సీజన్ 8లో భాగం కానున్నారట. బాగా తెలిసిన ముఖాలను ఎంపిక చేస్తున్నారట. సీజన్ 7లో సామాన్యుడు అద్భుతం చేశాడు. సీజన్ సక్సెస్లో భాగమయ్యాడు కాబట్టి ఈసారి కూడా ఓ సామాన్యుడు ఉంటారట. ఇక జూలై నుండి సీజన్ 8 ప్రారంభం కానుందట. జూలై చివరి వారంలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. ఇక హోస్టుగా నాగార్జున మరోసారి బాధ్యతలు తీసుకోనున్నారట. ప్రస్తుతానికి ఆయనే బెస్ట్ చాయిస్ అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. స్టార్స్ ఎవరూ ఖాళీగా లేకపోవటం, ఉన్నా ఆసక్తిగా లేని తరుణంలో నాగార్జున వరుసగా 6 సీజన్స్కి హోస్టింగ్ బాధ్యతలు నెరవేర్చుతున్నారట. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.